నమస్తే, వెల్కమ్ టు మీటీవీ న్యూస్. వక్ఫ్ సవరణ చట్టంపై రాజంపేట తోట కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన బీజేపీ ముస్లింల అవగాహన సదస్సు. కాకపోతే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో సదుద్దేశంతో ఈ వక్ఫ్ భూములను కొంతమంది పెద్దలు మాత్రమే దాన్ని అనుభవిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి వరకు చేరాలనే సదుద్దేశం ఒక రకంగా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ఈ యొక్క కార్యక్రమానికి మూలం ఒకసారి మన వెనుక ఉన్నటువంటి ఫ్లెక్సీ చూస్తే మనకు అర్థమైంది. ద్వారా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు చూస్తున్నటువంటి సుబ్కాస బస్సు సౌకర్యం కల్పించాం. ఆ దేశానికి ఈ దేశానికి మధ్య ఒక సత్సంబంధాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ దేశానికి వెళ్ళేటువంటి సింధు వాటర్ ఏదైతే ఉందో ఆ జలాల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎన్ని దాడులు చేసినా వాళ్ళకి ఏ రోజు మనం అడ్డంకి సృష్టించాలి. కానీ మన అవసరాలు ఎన్నో ఉన్నాయి. మన రైతులు కరువులో కొట్టుమిట్టాడుతున్నా, మన దేశంలో రాజస్థాన్ ఎడారిగా మారిపోయినా ఆ నీళ్లను మనం నాటించాం కాబట్టి పాకిస్తాన్కి ఈ రోజు కూడా విడుదల చేస్తూనే ఉన్నాం. అలాగే పాకిస్తాన్ మన దేశంలో సఖ్యతగా ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి అంతర్గత కలహాలు క్రియేట్ చేసి దేశం అల్లకొల్లలో చేయాలనేటువంటి కుటుంబం ఏదైతే ఉందో इसके बारे में थोड़ा हमें सोचने समझना और दूसरे लोग को समझाना ये हमारा फर्ज है। इसलिए तो वक्फ का तो सबको भी मालूम है कि नहीं, अल्लाह जने को मालूम है वक्फ के बारे में। कई का तो मैं आपको 1985 से मैं पॉलिटिक्स में हूँ, सिर्फ 40 साल से मैं पॉलिटिक्स में हूँ। वक्फ के जरिए से ये गरीब लोगों को मिला से क्या मिले, मैं एक दो तुमको एग्जाम्पल्स भी बोल देता हूँ। हैदराबाद में जब चंद्रबाबू नायडू चीफ मिनिस्टर था सेक्रेटरीट में, मैं वो ग्रीवेंस को जाना था। उधर आसपास के हैदराबाद के मुसलमान होता है, उनको मैं पूछा क्या मतलब क्या है, इधर ओवैसी सुल्तान सलाउद्दीन గత అనేక సంవత్సరాల నుంచి ఎంత దుర్వినియోగం అయింది, ప్రజలకు ఇది ఉపయోగపడడం లేదని ఎన్నో సమస్యల మీద పిటిషన్స్ సుప్రీంకోర్టుకు వెళ్లిన కారణంగా దీని మీద పార్లమెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అనేక రాష్ట్రాలు తిరిగి వీటిలో ఉన్న సమస్యలను గుర్తించి ఈ దేశంలో దాదాపు 31% మంది పేద ముస్లింస్ అట్టడుగు వర్గాల కింది స్థాయిలో ఉన్నారు. వారందరికీ కూడా ఏమి ఫలితాలు అందడం లేదు. దాదాపు దేశంలో గమనించి నలుగురికి మనం తీసుకొని ఆ అపోహలు దూరం చేసేదానికి మనం అందరం కూడా తోడ్పడాలనేసి ఈరోజు మనందరికీ కూడా సవినయంగా కోరుతూ మరి ఈ యొక్క సమావేశానికి ముందుగా మనం ప్రారంభించుకుంటాం. ఇటీవలే మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడు గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి మనకందరికీ సుపరిచితులు పోతురాజు నష్టాలయ్య గారు అకాలంగా వారు మరణించడం జరిగింది. వారికి ఏం చెప్తామో మనం అలా కాదయ్యా. ఒక మనిషి నీ భార్య, నీ పిల్లల తల్లి, ఒక మనిషిలో చూడయ్యా, ఆయన మీద అన్నం పెట్టాయా, నీ పిల్లల మీద అన్నం పెట్టాయా అని చెప్పి చట్టం తెస్తే వ్యతిరేకిస్తారు. ఎవరు కుమార శిఖరాలు చెప్పుకుంటారు కదా దొంగలు, వాళ్ళు చెప్తారు అది తప్పు అని చట్టం మారుస్తారు. మీరు చెప్పండి, అలా మొదలెట్టా
సందర్భంగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ అంటే ఏదైతే వచ్చిందో ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు నింపడానికే వచ్చింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సభ్యులకు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన ఈ ఉద్దేశం ఏంటంటే పేద ముస్లింలకు మంచి జరగాలని. ఇంతకుముందున్న ఈ వక్ఫ్ చట్టం సంబంధించిన ఆస్తులు ఏ ఒక్కరి చెప్పులను గ్రామాల్లో ఒకే ఒక కుటుంబ సభ్యుల చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా జమాత్ వారికి అందరికీ ఉపయోగపడేలా తీసుకొచ్చారు. ఈ ఇంతకుముందు కూడా కోవిడ్ సమయంలో కూడా మన మోడీ గారు ఒక మైనార్టీ వాళ్ళకి ఇవ్వద్దని లేకుండా ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మైనార్టీని కూడా కాపాడినారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ వక్ఫ్ చట్టాన్ని సమర్పించి దీని మీద ఉండే వస్తువులు సమాజం తెలియజేయడానికి ధన్యవాదాలు.